విశాఖ జీసీసీ కొత్త చైర్మన్గా శ్రావణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. గిరిజన రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈస్ట్ పాయింట్ కాలనీలో గల జీసీసీ కార్యాలయంలో సోమవారం చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు. విశాఖ మాన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పాటు అందిస్తుందని అన్నారు. నిజాయితీ నిబద్ధతతో కట్టుబడి ఉంటామని అన్నారు. సీఎం విజన్ ఆర్కు కాఫీ ప్రపంచ దేశాలకు విస్తరిస్తామని, గిరిజన రైతులకు దళారులు లేకుండా వారు సంక్షేమం కోసం కూడా కృషి చేస్తామని స్పష్టం చేశారు శ్రావణ్ కుమార్. నా దేవుడు, నా దైవం, నా తండ్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా, జీసీసీ చైర్మన్గా ఈరోజు అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి. మన ముఖ్యమంత్రి గారికి మొదటిగా మీకు ఒక గుర్తు చేయాలి. ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా నారా రోహిత్ గారికి వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ముఖ్యమంత్రి గారి సోదరు చనిపోవడం జరిగింది. ప్రగాఢ సానుభూతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాను. నా తరపున, మా గిరిజన జాతి తరపున, మా జీసీసీ తరపున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. అయితే ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మా మంత్రివర్యులు చంద్రారాయణ గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఇవాళ ఏదైతే ఈరోజు హౌస్ ఉందో హౌస్ లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి. మేము ఒకటే సిద్ధాంతం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెంది అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. రోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ, మీ అందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో, ఆయన విజన్ అంటే అల్లట